అంగవైకల్యంతో బాధపడుతున్న మీ చిన్నారులకు అన్ని రకాల థెరపీలను అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందేలా మీ చిన్నారుల ప్రతి అవసరాన్ని సమీక్షిస్తుంది సమీక్ష స్పెషల్ స్కూల్ జ్యోతినగర్, కరీంనగర్ మరియు గోదావరిఖని. హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ కోసం మీ కొమిటెడ్ జ్యోతి శ్రీనివాస్ సమీక్ష స్పెషల్ స్కూల్. భారతీయ వైద్య శాస్త్రంలో వేల ఏళ్ల చరిత్ర కలిగినది ఆయుర్వేదం. సో ఈ మధ్య కాలంలో మరి చాలా ఎక్కువ మంది కూడా మళ్ళీ ఆయుర్వేద సేవలు వినియోగించుకుంటున్నారు. చాలా సహజ పద్ధతిలో దీర్ఘకాలిక వ్యాధులకి మంచి ఉపశమనం లభిస్తుంది ఆయుర్వేద వైద్యం. సో ఎలాగైతే ఆహార అలవాట్లు కూడా ఈ మధ్య కాలంలో చేంజ్ చేసి ప్రాచీన పద్ధతులను పాటిస్తున్నారో, అదేవిధంగా మళ్ళీ దీర్ఘకాలిక వ్యాధులకి కొన్ని సహజ పద్ధతిలో ట్రీట్మెంట్స్ కోసం మళ్ళీ ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ మధ్య చాలా మంది ప్రజలు. ఈరోజు మనం కరీంనగర్, రామ్నగర్లో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద మరియు హోమియో వైద్యశాల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. చాలా దీర్ఘకాలిక వ్యాధులకి మంచి ఉపశమనం లభిస్తుంది అంటూ కూడా మనకు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా పారాలసిస్ సంబంధించి, పక్షవాతం, దీర్ఘకాలిక వ్యాధులు, నొప్పులు, ఆర్థరైటిస్ ఇలాంటి సంబంధిత వ్యాధులకి ఇక్కడ మంచి చికిత్స ఉంది అంట హోమియోలో. సో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది ఆయుర్వేద వైద్యశాల దగ్గరికి. మరి లోపలికి వెళ్ళి చూద్దాం, డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయా, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అదొకటి మీరు కూడా వచ్చేయండి. లెట్స్ కమ్. ప్రస్తుతం ఈరోజు మనం రామ్నగర్లోని ప్రభుత్వ ఆయుర్వేద మరియు హోమియో వైద్యశాలలో ఉన్నాం కదా. సో ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ డాక్టర్ జంగయ్య గారు ఉన్నారు. మరి జంగయ్య గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా మంది మళ్ళీ ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు, ప్రాచీన పద్ధతుల వైపే. సో మనకు ఒకప్పటితో చూసుకుంటే ఇప్పటికి పేషెంట్స్ పెరిగారా సార్ మన దగ్గర? చాలా మంది పెరిగారండి. ఇప్పుడు రోజుకి 40-50 వరకు వస్తున్నారండి పేషెంట్లు మన రామ్నగర్లో. ఇక్కడ పేషెంట్లు బాగుంటారు. మార్నింగ్ 9-9:30 నుండి మొదలుకొని 3-4 వరకు వస్తూనే ఉంటారు పేషెంట్లు, బాగుంటారు. మెయిన్గా మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఎలాంటి వ్యాధులతో వస్తుంటారు సార్? ప్రతిశయం అంటే సర్ది, తర్వాత కడుపులో నొప్పి, తర్వాత ఉదరశూల అంటారు మన ఆయుర్వేదంలో, తర్వాత పక్షవాతం, తర్వాత సంధివాతం. అంటే సంధివాతం మీన్స్ రొమాటిక్ ఆర్థరైటిస్, నొప్పులు, బాడీ పెయిన్స్, తర్వాత మోషన్స్ కానీ డయేరియా అంటాం. వాటిలో పేషెంట్లు బాగా వస్తుంటారు. నొప్పులు అంటే ఎక్కువగా వాత రోగాలు ఉంటారు మా దగ్గర, వాత రోగాలు అంటారండి. ఆ వాత రోగాలలో ఎక్కువ పేషెంట్లు ఎక్కువ అక్కడే కనిపిస్తారు, వాళ్ళే ఎక్కువ వస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో షుగరు, బీపీ, తర్వాత పక్షవాతము, తర్వాత సంబంధించి టైఫాయిడ్ వ్యాధులకు సంబంధించిన వాళ్ళు వస్తుంటారండి. మేము ట్రీట్మెంట్ చేస్తాము వాటికి సంబంధించి, టాన్సిలైట్స్కి సంబంధించి, తర్వాత సైనసైటిస్కి సంబంధించి వివిధ రోగాల వాళ్ళు వస్తుంటారు, మొదలగు రోగాల వాళ్ళు వస్తుంటారు. మేము ట్రీట్మెంట్ చేస్తుంటామండి. మెడిసిన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటుంటాయి సార్? ఉంటున్నాయి మేడం, ఉంటున్నాయి. ఒకవేళ అయిపోయినప్పుడు మేము మళ్ళీ తెప్పించుకుంటాం హైదరాబాద్ నుండి. అక్కడ నుంచి వస్తాయి? హైదరాబాద్ నుంచి వస్తాయండి. ఎట్లుంటాయి సార్ పేషెంట్స్ ఫీడ్బ్యాక్? ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్? బాగుంటుందండి, మంచిగానే ఉంటుంది. వాళ్ళు కూడా మందులు మంచిగా పనిచేస్తున్నాయి, మేము బాగా వాడుతున్నాం సార్, మాకు నొప్పులు బాగా తగ్గుతున్నాయి. ఆయిల్ ఇస్తాం మేడం, ఆయిల్ ఇస్తాము, తర్వాత ట్యాబ్లెట్లు ఇస్తాము, చూర్ణాలు కూడా ఉంటాయి. ఆ చూర్ణాలు ఇస్తాము, ఆయిల్ ఇస్తాము, ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాం, కనుక వాటి వల్ల రిలీఫ్ బాగా ఉంటుంది. సో ఫైనల్లీ సార్, చాలా మందికి తెలియదు ఇంకా ఇలాంటి ఆయుర్వేద వైద్య సేవలు అందుతున్నాయని. మన కరీంనగర్లోని ఇంకా చాలా మంది పబ్లిక్కి, చుట్టుపక్కల వాళ్ళకి కానీ, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కానీ తెలియదు. వాళ్ళందరికీ కూడా యాజ్ ఏ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ సదవకాశం గవర్నమెంట్ మన కరీంనగర్, రామ్నగర్ ఏరియాలో మన హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నందుకు వాళ్ళకు చాలా సదుపాయం చాలా మంచిగా ఉంది. వాళ్ళు వచ్చి ఊళ్ళ నుండి, తర్వాత సిటీ టౌన్లకు వెళ్ళి వచ్చి వాళ్ళు చూపించుకుంటున్నారు. బాగానే మంచి రిజల్ట్ కూడా ఉంటున్నాయి. రోజుకు 40-50 మంది పేషెంట్లు వస్తున్నారు. వాళ్లకు సంబంధించి వాళ్ళను పరీక్షించి వాళ్ళకు మందులు వైద్యం చేసి మందులు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నామండి. వాళ్ళతో రిలీఫ్ మంచిగా ఉంది. ఆయుర్వేదిక్ మందుల వల్ల మాకు రోగాలు మంచిగా ఉన్నాయి అని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వాళ్ళు, అదేవిధంగా పక్షవాతం, పారాలసిస్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నా ఆయుర్వేదంలో అన్నింటికి కూడా మంచి పరిష్కారం ఉంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక్కడ మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. డాక్టర్ గారు కూడా ఎప్పుడు ఉంటారు. సో తప్పకుండా మీరు ఎవరైనా ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నా, ఒకవేళ ఆయుర్వేద సేవలు వినియోగించుకోవాలి అనుకున్నా కూడా తప్పకుండా మీరు విజిట్ చేయండి. రామ్నగర్లో ఉంటుంది ప్రభుత్వ ఆయుర్వేద మరియు హోమియో వైద్యశాల. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.